విజయం అతని పాదాక్రాంతం. కాలితో పరీక్షలు రాసి డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించారు. మహారాష్ట్రలో ఓ దివ్యాంగ విద్యార్థి ఘనత. ఒక దివ్యాంగుడు కాలితోని పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించిండట. ఇక మనకు కాలు చేతులు అన్నీ చక్కగా ఉన్నా చక్కగా పరీక్షలు రాయం. తినడానికి మంచిగా తిండి పెట్టి చల్లగా ఏసీ రూమ్లో కూర్చుండబెట్టి ఎన్ని పుస్తకాలు ఎన్ని పెన్నులు అంటే గన్ని కొనిచ్చినా కానీ మనకి చదువు రాదు. ఒక్కొక్క మొద్దు నా కొడుక్కి చూడరిగో పాపం చేతులు లేకపోయినా పట్టుదలతోని కృషితోని ఈయన ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత సాధించాడట. చేతులు లేకుండా జన్మించడాన్ని లోపంగా భావించలేదు ఆ యువకుడు. ఇక పట్టుదలతో ఇక అవరోధాలన్నింటినీ అధిగమించి 12వ తరగతి పూర్తి చేసిండట. అమ్మో, అది సహాయకుడు స్కైబ్ లేకుండా పాదాలతో పరీక్షలు రాసి ఇక డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించాడు. మహారాష్ట్రలోని లాతూర్కు చెందినటువంటి 17 ఏళ్ల గౌసు ఇక షేక్ పుట్టుకతోనే 2 చేతులు లేవు. ఇక స్థానిక తాండాలో ఆయన తండ్రి అంజాద్ ఇక ప్యూన్గా పనిచేస్తున్నటువంటి రేణుకాదేవి అయ్యార్ ఇక సెకండరీ ఆశ్రమ పాఠశాలలో హై స్కూల్ విద్య పూర్తి చేసినటువంటి అంశం. ఇగో ఇది పట్టుదల అంటే ఇట్లా ఉండాలి. కాళ్ళు చేతులు లేకపోయినా పర్లేదు కానీ బ్రెయిన్ ఉంది కదా, ఆ బ్రెయిన్తో పనిచేసినటువంటి వ్యవహారం ఇదంతా. పట్టుదల ఖచ్చితంగా నేను ఉత్తీర్ణత సాధించాలనుకున్నాడు. 17 సంవత్సరాలంట, 12వ తరగతి పూర్తి చేసిండట. ఏం తెలివితేటలు అవి, మామూలు తెలివా? ఇక అన్ని చక్కగా ఉన్నోనికి ఏ తెలివి లేదు. మొద్దు సుబ్బగాళ్ళు ఉన్నారు అంతా. ఇక జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. ఈ తెలివితేటల్లో చేతులు కాళ్ళు కళ్ళు అన్నీ బాగున్నాడు పిచ్చోడిగా వాడు. దీన్ని బట్టి చూస్తే అర్థమైపోతుంది ఏందది చదువు. అర్థం చేసుకోరి, గీనను చూసి ఈ పట్టుదలను చూసి అన్ని చక్కగా ఉన్నోళ్ళు జర అర్థం చేసుకోవాలి. ఇక జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. ఇక బీటెక్ సీట్ల భర్తీకి 3 విడతల ప్రవేశాలు. చివరి విడత తర్వాత ఇక కన్వీనర్ ఆధ్వర్యంలోనే ఇక స్లైడింగ్ కూడా ఉండబోతుందట. ఈసారి బ్రాంచ్ మారిన బోధన రుసుములకు అర్హులే. ఇక ఎప్సెట్ ప్రవేశాల కమిటీ కూడా నిర్ణయం అంటూ మనం వార్త చూసినటువంటి అంశం. ఇక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అంట మొత్తానికి జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లు. ఇక దిద్దుకోలేని నిర్లక్ష్యం. ఏడ జరిగింది నిర్లక్ష్యం? దిద్దుకోలేనటువంటి నిర్లక్ష్యం జరిగిందట. ఇంటర్ మూల్యాంకనంలో కొందరు అధ్యాపకుల ఇష్టారాజ్యం చేసినారట. ఇంటర్ మూల్యాంకనంలో పైసలు కట్టడంలో కావచ్చు. మూల్యాంకనం అంటే అదే. ఇక జవాబులు సవ్యంగా రాసిన మార్కులు రాక విద్యార్థుల ఆవేదన. ఇక పునం పరిశీలనకు 48,000 మంది దరఖాస్తు, మరో 2,000 మంది రికౌంటింగ్కు విజ్ఞప్తి. ఇక ఇంటర్ బోర్డుకు ఫిర్యాదుల వెల్లువ. ఇంటర్ మూల్యాంకనంలో కొందరు అధ్యాపకుల ఇష్టారాజ్యం. జవాబు సవ్యంగా రాసినా కానీ మార్కులు రాక విద్యార్థుల ఆవేదన అనట. మంచిగా రాసినా కానీ మార్కు లేదట. మరి ఈ రకంగా ఉపాధ్యాయులు మరి ఇట్లా అధ్యాపకులు ఈ రకంగా మారిపోయినారు ఏంటి? మరి ఇంత ఘోరంగా నిద్రపోయి పేపర్లు దిద్దుతున్నారా లేకపోతే ఇంకే మైకంలో దిద్దుతున్నారు? మరి రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమకు వచ్చినటువంటి మార్కులు చూసి ఇక అవాక్కవుతున్నారు. తమ అంచనా ప్రకారం మార్కులు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. జవాబు పత్రాల పునం పరిశీలన తర్వాత మార్కులను చూసుకున్నటువంటి విద్యార్థులు ఇక కన్నీటి పర్యాంతమవుతున్నారు. పేపర్లు దిద్దడం ఇలాగా ఇంత నిర్లక్ష్యమా అంటూ ఇంటర్ బోర్డుకు క్యూ కడుతున్నారు. ఇక ఇంటర్ మొదటి సంవత్సరంలో 100కి 99 మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 100కి 99 మార్కులు తీసుకునే విద్యార్థులు ఇప్పుడు ఆ ముచ్చటే లేకుండా పోయిందట. ఇక సంహితకు చెందినటువంటి ఓ ఎంఆర్ షీట్లో ఇక వేసినటువంటి మార్కుల్లో అనేక చోట్ల దిద్దుబాట్లు. మొత్తం మార్కుల వద్ద 97 వేసి 77గా మార్చిన వైనం. ఇక ఎంపీసీ విద్యార్థి ఒకరికి భాష సబ్జెక్టులో 21 మార్కులు వచ్చాయి. దీనిపై ఇక రివెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోగా పరిశీలనలో ఏకంగా 91 మార్కులు దక్కాయి. ఆ జవాబు పత్రాన్ని పరిశీలించిన ఇంటర్ బోర్డు అధికారులు ఇక మూల్యాంకనం జరిగినటువంటి విధానాన్ని చూసి తలలు పట్టుకున్నారు. ఇది పరిస్థితి. ఎంపీసీ విద్యార్థి ఒకరికి భాష సబ్జెక్టులో 21 మార్కులు వచ్చినాయట. ఇక దీనిపై రివెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోగా పరిశీలనలో ఏకంగా 91 మార్కులు దక్కినాయట. 21 మార్క్ ఇక్కడ, 91 మార్క్ ఇక్కడ.
ఏంది ఇది? తాగి తాగి దిద్దుతున్నారా ఏంది పేపర్లు? మరి ఇంకేదన్నా ఆలోచించుకుంటూ దిద్దుతురా? మరి కావాలనే చేస్తురా? ఇంత ఘోరమా? హైదరాబాద్ జిల్లాకు చెందినటువంటి ఎంఈసీ విద్యార్థిని ఎస్ సంహితకు మొత్తం 926 మార్కులు వచ్చాయి. ఈ రకంగా ఉంది ఇంటర్వ్యూల సంగతి. ఇక అదరగొట్టిన హైదరాబాద్ ఐపీఎల్ ఫైనల్కి దూసుకెళ్లినటువంటి సన్ రైజర్స్ ఇక క్వాలిఫైయర్ మొత్తానికి 2లో రాజస్థాన్ పైన విజయం సాధించిందంట. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఇక సీజన్ అంతా బ్యాటర్ల విధ్వంసంతో చక్కని విజయాలను అందుకున్నటువంటి ఆ జట్టు అసలు సమరంలో ఇక స్పిన్నర్ల మాయాజాలంతో ఇక పైచేయి సాధించింది. రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఐపీఎల్ 17 ఫైనల్కు దూసుకెళ్ళింది. ఇక శుక్రవారం నాడు ఇక ఎక్కడ ఇది చేపాక్లో జరిగినటువంటి క్వాలిఫైయర్ 2లో 36 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓడించింది. ఇక ఐపీఎల్ ఫైనల్కు చేరడం ఇక సన్ రైజర్స్ హైదరాబాద్కు ఇది 3వసారి. ఇక టైటిల్ కోసం ఆ జట్టు ఆదివారం కోల్కతాను ఢీకొట్టిందట. ఇక అది అట్లా ఉంటే ఇక మేడిగడ్డ బ్యారేజీ ఎగువ ప్రాంతంలో 20 పియర్ వద్ద బయటపడినటువంటి భుంగ 20వ పియర్ వద్ద మొత్తం మీద భుంగ బయటపడ్డదట. మేడిగడ్డకు కొత్త సమస్యలు. 7వ బ్లాక్ ప్రాంతంలో భారీ భుంగ, మరికొన్ని చిన్నవి కూడా తాత్కాలిక మరమ్మతుల్లో వెలుగులోకి ఇక పూడ్చివేసిన ఇంజనీరింగ్ అధికారులు. అరే ఎంత పెద్ద కట్టడం కట్టినా, ఎంత పెద్ద బంగ్లా కట్టినా, ఎంత పెద్ద కోట కట్టినా ఏదో చిన్న సమస్య జరుగుతూనే ఉంటుంది. ఎక్కడో భుంగ పడుతుంది, ఎక్కడో పర్రెవ రావడం కామన్. అది దాన్ని కూడా అద్దంలో పెట్టి చూపించడమా? ఇది ఇకపోతే మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఇక దిగువ భాగాన గతంలో భారీ గొయ్యి ఏర్పడగా 25,000కు పైగా ఇసుక బస్తాలతో ఇక పూడ్చివేశారు. తాజాగా 7వ బ్లాక్ వద్ద ఆ ప్రాంతాన్నంతా ఇక శుభ్రం చేస్తుండగా మరో భారీ బుంగ, మరికొన్ని చిన్నవి కూడా కనిపించగా ఇక పూడ్చేశారు. మరోవైపు బ్యారేజీ నిర్మాణానికి ముందుగా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇక జిఎస్ఐ అధికారుల నిర్మాణ ప్రాంతాన్ని కూడా పరిశీలించి ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇక వేదికగా అందుబాటులో లేదని కూడా తేలిపోయింది మొత్తానికి. ఇక గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో కఠిన నిబంధనలు పెట్టబోతున్నారట. మరి ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎలాంటి కఠిన నిబంధనలు పెట్టి ఎగ్జామ్స్ నడిపిస్తారో చూడాలి. ఇక పొరపాట్లకు తావు లేకుండా చర్యలు. హాల్ టికెట్ పైన తాజా ఫోటో అంటించాలి. ఇక హాల్ టికెట్ ప్రశ్నపత్రం భద్రపరచుకోవాలన్న ఇక టీఎస్పీఎస్సీ తీసేసి పారేసిరా. టీజీపీఎస్సీ మారిపోయింది. టీఎస్పీఎస్సీ పోయి టీజీపీఎస్సీ వచ్చేసింది. అన్నీ మారిపోయినాయి. టీఎస్ఆర్టీసీ పోయి టీజీఆర్టీసీ ఇట్లా రేవంత్ రెడ్డి పుణ్యమా అని. ఇక ప్రిలిమ్స్ నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఇక పకడ్బందీ నిబంధనలు రూపొందించింది. గతంలో ఎదురైనటువంటి సంఘటనలు ఇక న్యాయ వివాదాలకు కారణమైనటువంటి అంశాలను పరిగణలోనికి తీసుకొని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలో పేపర్ లీకేజ్లు అయినాయి కదా, ఆ పేపర్ లీకేజ్లను ఉద్దేశించి ఈసారి కఠినమైనటువంటి చర్యలతోని ఎగ్జామ్స్ పెట్టబోతున్నామంటున్నారు. మరి ఎలాంటి కఠినమైన నిబంధనలు తీసుకున్నారో మరిగా ఇన్విజిలేటర్దే తుది నిర్ణయమట. వ్యక్తిగత వివరాలను గుర్తింపు ఇక కార్డులోని వివరాలతో పూర్తిగా పరిశీలన తర్వాతే పరీక్ష గదిలోకి అభ్యర్థిని అనుమతిస్తారు. ఇక పరీక్ష గదిలో అభ్యర్థి గుర్తింపు విషయంలో ఇన్విజిలేటర్దే తుది నిర్ణయం తీసుకుంటారు. పరీక్ష ప్రారంభానికి ముందు ఇన్విజిలేటర్ సమక్షంలో ఇక అభ్యర్థి ఇక హాల్ టికెట్ పైన సంతకం చేయాలి. తర్వాత ఇన్విజిలేటర్ కూడా సంతకం చేస్తారు. హాల్ టికెట్ పైన ఉన్నటువంటి ఫోటో, అభ్యర్థి ఇంకా అంటించిన ఫోటో, సంతకం నామినల్, మొత్తానికి రోల్ ఫోటో ఇక ఒరిజినల్ ఫోటో గుర్తింపు, ఈ కార్డుపై ఫోటో సంతకాలు సరిపోలాలి. ఇక ఈ విషయం మొత్తానికి ఈ విషయంలో ఇన్విజిలేటర్ సంతృప్తి చెందకుంటే ఇక అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అనుమతించబోరు. ఇక తప్పు జరిగినట్లు తేలితే ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారట. వామ్మో, గ్రూప్ 1 పరీక్షలో ఎంత కండిషన్స్ ఉన్నాయా? అన్నీ కూడా ఎగ్జామ్స్కి పోతే ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. సంతకాలు, ఫొటోస్ ఇవన్నీ ఒరిజినల్ అయి ఉండాలి. ఏ ఒక్కటి కూడా డమ్మీ అయినా ఒకవేళ ఇన్విజిలేటర్ ఇట్లా ఇది
కరెక్ట్గా లేదు అని అసంతృప్తి చెందితే ఆయన మీద ఎఫ్ఐఆర్ అంట, ఆ విద్యార్థి మీద ఎఫ్ఐఆర్. ఇక నకిలీ విత్తనాల నష్టానికి తక్షణ పరిహారం, విత్తన చట్టంలో మార్పులకు శాసనసభలో బిల్లు కూడా పెడుతున్నారట. వ్యవసాయ సంచాలకుడు ఇక గోపి, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళ ప్రారంభమైపోయింది. ఇక మేళలో విత్తనాలు కొనుగోలు చేస్తున్నటువంటి రైతులు, మొత్తానికి విత్తనాల కొనుగోలు కార్యక్రమం ప్రారంభమైపోయింది. ఇక వచ్చే వానాకాల పంటకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ. ఇక నకిలీ విత్తనాల నష్టానికి తక్షణ పరిహారం చెల్లించాలంట, ప్రభుత్వం చెల్లించాలి. కొంతమంది ఈ నకిలీ విత్తనాలు రోడ్డుపై మార్కెట్లోకి రావడం బాధ్యత ఎవరిది? ప్రభుత్వంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇవాళ మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వచ్చినాయి. అవి తీసుకొని పోయి రైతు పెట్టిండు, రైతు నష్టపోయిండు. మరి నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? నకిలీ విత్తనాలను ఇక అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి తెలిపారు. నకిలీ విత్తనాల వల్ల ఇక రైతులు నష్టపోయినప్పుడు కూడా తక్షణ పరిహారం అందించేందుకు వీలుగా విత్తన చట్టంలో ఇక సవరణలు కూడా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం శాసనసభల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి అంశమట. ఇక తెల్లబోకండి, ఇది కాకేనండి, ఇక తెల్లబోకండి ఇది కాకేనండి అని చెప్తున్నటువంటి అంశం. ఏపీలోని ఏలూరు జిల్లా కైకలూరులోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో తెల్ల కాకి కనిపించింది. స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు. తెల్లగా ఉండటానికి ఇక మెలినిన్ అనేటువంటి వర్ణద్రవ్యం ఇక తగ్గుదల జన్యులోపలే కారణమని కూడా ఇక రాజమహేంద్రవరం అయినటువంటి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని జంతుశాస్త్ర అధ్యాపకులు కె బాబు తెలిపినటువంటి అంశం. కొన్ని విటమిన్స్ ప్రాబ్లమ్స్ వల్లనే ఈ నల్లకాకి కాస్త తెల్లకాకిగా మారిపోయిందని చెప్తుండ్రు. మనసులకు కూడా నల్లెంటికలు పోయి తెల్లెంటికలు వస్తున్నాయి చూడు, ఆ రకంగా అంతే. ఇక అట్లనే అనుకోవాలి. దీనిని అల్బినిజం అని పిలుస్తారని ఇక వివరించారు. ఇటీవల ఒడిశా, కేరళలోనూ కూడా తెల్లని కాకులు కనిపిస్తున్నాయని కూడా చెప్పినటువంటి కథ. ఒడిశాలో కూడా ఈ రకమైనటువంటి కాకులు కనబడుతున్నాయి, తెల్ల కాకులు. ఇక తెల్ల కాకి రాగానే అయ్యో ఏదో కాకి వచ్చేసిందని భయపడొద్దు, అది కొన్ని లోపాల వల్లనే అయిపోయిందట. ఇక ఇండియా కూటమితోనే సర్వతోముఖాభివృద్ధి అంటూ పంజాబ్ ఎన్నికల ప్రచారంలో బట్టి విక్రమార్క మాట్లాడుతుండు. పంజాబ్ పోయిండా బట్టి విక్రమార్క? ఇక ఇక్కడ అయిపోయింది, ఆడికి పోయినట్టున్నాడు. మేడిగడ్డకు ఇక కొత్త సమస్యలు వచ్చినాయట. ఇక ఒకవైపు విచారణ, మరోవైపు పదోన్నతి. కాళేశ్వరం సర్దార్ ఓంకార్ సింగ్కు ఇక ఎస్ఈగా పూర్తి అదనపు బాధ్యతలు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సూచనలకు భిన్నంగా నియామకమట. ఐటీ కొలువుల్లో హైదరాబాద్ షా. ఇక ప్రపంచవ్యాప్తంగా మందగమనం. ఇక నగర ఐటీలో 41.5% పెరుగుదల. ఇక బెంగళూరుతో పోలిస్తే ఇక్కడే ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి. ఇక జాబ్ పోర్టల్ ఇక ఇండీడ్ మొత్తానికి అధ్యయనంలో వెల్లడైపోయింది. ఇక విజయం అతని పాదాక్రాంతమట. ఎవరిది? మన చేతులు లేకపోయినా కాళ్ళతో రాసించుడు ఆయనది. ఇక పోతే దిద్దుకోలేని నిర్లక్ష్యం, ఇదే మొదటి పేజ్లోని వార్త. ఇక మన అందాల బొమ్మ ఏం వార్తలు మోసుకొచ్చిందో చూద్దాం ఒక్కసారి. ఈ అందాల బొమ్మది కూడా చూడాలి అప్పుడప్పుడు, చూడకపోతే అది కూడా ఏడుస్తుంది. నన్ను ఎందుకు చదువుతలేవు, మరి నా గురించి ఎందుకు చెప్తలేవని ఆ అందాల బొమ్మ ఏడుస్తుంది. ముఖ్యమంత్రి సార్ కూడా బాధపడతారులే. ఇక పోతే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ ఓకే చెప్పేసిందట. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు చేసుకోవడానికి జూన్ 2వ తారీఖున ఈసీ ఓకే చెప్పింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నారంట. జాతీయ గీత మన దానికి కావాల్సినటువంటి పాట, ఇంకేంది పద్యం, పాట ఏముందో చూద్దాం ఒకసారి. ఇక పొలిటికల్ స్పీచ్లు ఉండొద్దని కండిషన్ పెట్టిందట. ఎన్నికల కమిషన్ వచ్చేసి మరి మీరు చేసుకోర్రి, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు చేసుకోరు, కానీ పొలిటికల్కి సంబంధించినటువంటి స్పీచ్లు మాత్రం పెట్టొద్దని చెప్పిందట. ఇక పారేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లపైన ఇక సిఎస్ రివ్యూ. ఇక చీఫ్ గెస్ట్గా హాజరు కానున్నటువంటి సోనియా గాంధీ ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్ళనున్నటువంటి సీఎం రేవంత్. చీఫ్ గెస్ట్గా సోనియా గాంధీ రాబోతుందట. తెలంగాణ ఇచ్చిన అమ్మ రాన్లే, ఇప్పుడు ఇదే మొదటిసారి సోనియా గాంధీ రావడం.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సెంట్రల్ సెక్షన్ కమిషన్ అయినటువంటి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఇక ఎలాంటి రాజకీయ ప్రకటనలు స్పీచ్లు ఇక చేయొద్దని కూడా కండిషన్ పెట్టింది. ఈ మేరకు జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు స్టేట్ గవర్నమెంట్ ఇక ఏర్పాట్లు చేస్తున్నది. కాంగ్రెస్ అధినేత్రి అయినటువంటి సోనియా గాంధీని కూడా రాజ్యసభ ఎంపీ హోదాలో ఇక వేడుకలకు చీఫ్ గెస్ట్గా పిలవాలని కూడా రాష్ట్ర క్యాబినెట్ ఇప్పటి వరకే తీర్మానం చేసిందట. మొత్తానికి వాళ్ళదేనా, ఇక వాళ్ళు పిలిపించుకోరా, వాళ్ళంతా ఒకటేలే. ఇక మూసీ సుందరీకరణ పనులు స్పీడప్ చేస్తున్నారట. మూసీ సుందరీకరణ పనులు స్పీడప్ చేస్తున్నామంటున్నారు. మరి ఏం స్పీడప్ చేస్తారు? అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ, ప్రాజెక్టుకు అవసరమైనటువంటి నిధుల సమీకరణ పైన చర్చ, మూసీ పరివాహక ప్రాంతాల పరిస్థితిపైన ఆరా. ఇప్పటి వరకు పూర్తయిన పనులను వివరించినటువంటి ఆఫీసర్లు. ఎలక్షన్ కోడ్ అయిపోగానే గ్లోబల్ టెండర్ల ఖరారు. ఎలక్షన్ కోడ్ అయిపోగానే టెండర్లు వేస్తారట. మూసి మొత్తం సుందరీకరణగా మార్చేస్తారట. దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నామంటున్నారు. ఇక ఫేక్ న్యూస్ పైన సీఎం సీరియస్ అట. రాష్ట్ర సర్కార్ను బద్నాం చేస్తే సహించబోమని వార్నింగ్ ఇస్తుండట. తప్పుడు ప్రచారం చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. చూస్తూ ఇక వదిలేస్తే భవిష్యత్తులో దుష్ప్రచారం ఎక్కువైపోతుందట, మరింత పెరుగుతుందని కామెంట్. సీఎం ఆదేశాలతో అలర్ట్ అయిన ఆఫీసర్లు. ఇప్పటికే కొందరిపై కేసులు, విచారణ ప్రారంభించినటువంటి పోలీసులు. ఫేక్ న్యూస్ పైన సీఎం సీరియస్ అయిపోతుండట. అట్లాంటి వాళ్ళను కఠిన చర్యలు తీసుకోవాలి అట్లాంటి వాళ్ళ పైన అని చెప్తుండు. వదిలేస్తే హెచ్చు ఇక మీరుతుందని. నేడు డిసెంబర్ 7న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సోషల్ మీడియాలో ప్రభుత్వం పైన ఇక కొన్ని వర్గాలు పనిగట్టుకొని కూడా దుష్ప్రచారం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్టు ఇచ్చారట. కానీ ప్రభుత్వం మారడంతో ఇక ప్రెస్ స్టేషన్లో కొంతమంది అలా చేస్తుండొచ్చు అని కూడా ఆ తర్వాత అంతా సర్దుకుంటుందని మొదట్లో సీఎం లైట్గా తీసుకున్నారు. కానీ రోజు రోజుకు ప్రభుత్వాలని బద్నాం చేసేందుకు ఫేక్ ప్రచారం ఇక పెరుగుతూ పోవడం, లేకపోనిది జరుగుతున్నట్లు కూడా క్రియేట్ చేయడం పైన అటు ప్రభుత్వంలో ఇటు అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిందట. దీంతో అప్రమత్తమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక ఫేక్ న్యూస్ పైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఇక శాఖల హెచ్డిఓలకు, పోలీసు అధికారులకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినాడట. ఫేక్ న్యూస్లు ఎవరు జారీ చేస్తున్నారు? మరి ఫేక్ న్యూస్లు ఎవరు అప్లై చేస్తున్నారు? ఉన్న న్యూసే కదా అప్లై చేసేది. ఫేక్ న్యూస్లు ఎందుకు అప్లై చేస్తారు? ఇక ఐపీఎల్ ఫైనల్లోకి సన్ రైజర్స్. ఐపీఎల్ 17లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కు దూసుకెళ్ళింది. ఇక క్వాలిఫైయర్ 1లో ఇక తడబడిన రెండో ప్రయత్నంలో ఆల్రౌండ్ ఇక పెర్ఫార్మెన్స్తో ఇక అదరగొచ్చింది. శుక్రవారం జరిగినటువంటి రెండో క్వాలిఫైయర్లో 36 రన్స్ తేడాతో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసింది. ఇక ఏకపక్షంగా సాగినటువంటి ఈ పోర్లో తొలుత సన్ రైజర్స్ ఇక 20 ఓవర్లలో 175/9 స్కోర్ చేసింది. ఇక చేంజింగ్లో రాజస్థాన్ ఇక ఓవర్లన్నీ ఆడి ఇక 139/7 స్కోరు మాత్రమే చేసి ఓడింది. ఇక రేపు కేకేఆర్తో ఇక సన్ రైజర్స్ మెగా ఫైనల్ ఆడనుందట. మొత్తానికి ఇక నేడు 6వ విడత ఎన్నికలు. ఇక ఎన్నికల్లో ఇవాళ జరగబోయే ఎన్నికలు 6వ విడత ఎన్నికలు. ఇక ఈ 6వ విడత ఎన్నికల్లో భాగంగా శనివారం 58 స్థానాలకు పోలింగ్ జరగనున్నది. 6 రాష్ట్రాలు 2 యూటీల్లో ఇక ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఈసీ ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనున్నది. ఇక కూటమిలో భాగంగా ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో, ఇక కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నవి. బీజేపీ 7 స్థానాల్లో ఇక బరిలో ఉన్నది. మొత్తం ఇక ఢిల్లీలో మొత్తం 1.52 కోట్ల మంది ఓటర్లు ఇక తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారట. ఏది ఢిల్లీలో 1.52 కోట్ల మంది. ఇకపోతే అబుజ్మడ్పై ఆపరేషన్ కగార్. ఇక దండకారణ్యంలో మావోయిస్టులపైన కేంద్ర సర్కారు యుద్ధం ప్రకటించిందట. 4 ఏళ్లలో ఇక నక్సలిజాన్ని తుది ముట్టించడమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ అట. ఇక పీపుల్స్ లిబరేషన్ ఇక గెరిల్లా ఆర్మీకి ధీటుగా బలగాల మోహరింపు కూడా చేయబోతున్నారట. ఇక మానవరహిత విమానాలు, డ్రోన్లు, అధునాతన ఆయుధాలతో దాడులట. గడిచినటువంటి 5 నెలల్లో 113 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్ కూడా జరిగిందట.
ఇక హోటళ్ళ రెస్టారెంట్లో కంపు కొడుతున్నటువంటి చికెన్లు. ఇగో ఇది ఈ హోటల్లో రెస్టారెంట్లో అడ్డమైన వంటలు వండుతున్నారు, కంపు కొడుతున్నాయట మొత్తం. కుళ్ళిన కూరగాయలు, ఆహార పదార్థాలు, ఇక బొద్దింకలు అధ్వానంగా రామేశ్వరం. ఇక కేఫ్ బాహుబలి చికెన్లు, ఇక గ్రేటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల బాహుబలి చికెన్లట. నీ అమ్మ ఇంకేమైనా సినిమా పేర్లు పెట్టపోయిర్రా, బాహుబలి చికెన్ ఏంది? ఇక తనిఖీలతో వెలుగులోకి బిగ్ బాస్కెట్. ఇక రేవ్ హౌస్లోను వేర్ హౌస్లోను ఇక అదే పరిస్థితి. ఓనర్లకు నోటీసులు ఇచ్చి హెచ్చరించినటువంటి అధికారులు. మొత్తానికి ఓనర్లకు నోటీసులు ఇచ్చిరట, హెచ్చరించడం కాదు, వాళ్ళకు కఠిన శిక్షలే ఉండాలి. ప్రాణాలతో చెలగాటాలు, ఇవన్నీ మామూలు చెలగాటాలు కాదు. ఇక మల్లారెడ్డికి మరో షాక్ అట. అయ్యో, మొన్ననే షాక్ ఇచ్చినారే మల్లారెడ్డికి, మళ్ళేం షాక్ ఇచ్చినారు? మేడ్చల్లో పెద్ద చెరువును కబ్జా చేసి నిర్మించిన ప్రహారీ కూల్చివేత. మల్లారెడ్డి మామూలుగా కబ్జాలు చేస్తాలేడయ్యా. మరి మల్లారెడ్డిది ఇట్లా ఉన్నది వ్యవహారం. ఇట్లాంటి వాళ్ళు చేయబట్టే ఇలా బీఆర్ఎస్కు తలంపు ఏర్పడింది. బీఆర్ఎస్ అంటేనే ఛీ అనే కాడికి వచ్చింది కొన్ని చోట్ల. ఇక మేడ్చల్ జిల్లా షామీర్పేట. ఇగో దొంగనే, మనోడైనా మందోడైనా దొంగనే, దొంగనే అనాలి, మంచోడే అనాలి. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం బొమ్మరసిపేట గ్రామంలోని పెద్ద చెరువు ఇక బఫర్ జోన్లో మాజీ మంత్రి మల్లారెడ్డి నిర్మించినటువంటి ప్రహారీ గోడలను అధికారులు కూల్చివేశారు. ఇక గ్రామంలో ఫుల్ ట్యాంక్, ఇక లెవెల్ ఎఫ్టీఎల్ ఇక బఫర్ జోన్లో కొంతమంది ఇక 25 ఎకరాల స్థలంలో ప్రహారీ నిర్మించారు. అందులో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన సర్వే నంబరు 408లో ఇక 7 ఎకరాల్లో ప్రహారీ ఉందట. జీవన్ రెడ్డి పైన భూ కబ్జా కేసు. ఇక జీవన్ రెడ్డి పైన భూ కబ్జా కేసు. పంజాబ్ గ్యాంగుతో ఇక బీఆర్ఎస్ నేత బెదిరింపులు. గతంలో ఫిర్యాదు చేసిన చర్యలు లేవు, ఇక అడుగు పెడితే చంపేస్తామంటున్నారు. జీవన్ రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది. ఇక చేవల్ల పోలీస్ స్టేషన్లో బాధితుడు ఇక సోమ దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేసినారట. 6 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసిరట. ఇక ఇక్కడ ఇంకో ఘటన చూద్దాం. ఇది చర్మం ఒలిచి ముక్కలు చేసి బంగ్లాదేశ్ ఎంపీ దారుణంగా హత్య. అమ్మని అమ్మ, ఏందిది? చర్మం ఒలిచి ముక్కలు చేసి బంగ్లాదేశ్ ఎంపీ మొత్తం దారుణంగా హత్య కాబడ్డాడట. హనీ ట్రాప్తో రప్పించి చంపేసినటువంటి హంతకులు. పోలీసుల విచారణలో దారుణాలు వెలుగులోకి. ఇక డెడ్ బాడీని గుర్తించొద్దని కూడా ముక్కలుగా నరికినట్లు చెప్పిన నిందితుడు. బాడీ ఇక పార్ట్స్ను కోల్కతా నలువైపులా ఇక పడేశామని కూడా వెల్లడి. ఎంపీ మర్డర్కు ఇక ₹5 కోట్ల డీల్ కుదిరిందని కూడా పోలీసుల అనుమానం. ఎంపీ మర్డర్ కోసం 5 కోట్ల డీల్ కుదిరిందట. చిన్న కాదు, ఏకంగా 5 కోట్ల డీలే. మిగతాది ఎక్కడుందో చూద్దాం ఒక్కసారి. ఇది మామూలు హత్య కాదురా నాయన, దారుణంగా హత్య చేసినారట. ఇక చర్మం ఒలిచి మొత్తం. ఇక శిలాస్తి రెహమాన్ డెడ్ బాడీని తరలించినటువంటి సూట్ కేసు ఇక ఇంట్లో పెట్టుకొని పోయిరట. ఈ సూట్ కేసులో డెడ్ బాడీని ఎంపీ అన్వార్, ఇక ఈయన ఎంపీ. ఇకపోతే బంగ్లాదేశ్ ఎంపీ అన్వార్ ఉల్ అజీమ్ అనార్ హత్య కేసులో దారుణ విషయాలు బయటపడ్డాయి. యువతితో హనీ ట్రాప్ ఇక ద్వారా ఎంపీని ఓ అపార్ట్మెంట్కు రప్పించి దారుణంగా చంపేశారు. ఆపై డెడ్ బాడీని గుర్తించకుండా ఉండేందుకు కూడా చర్మం ఒలిచి ముక్కలుగా నరికేశారు. అనంతరం వాటిని కవర్లలో పెట్టి ఇక కోల్కతా సిటీ నలువైపులా విసిరేశారు. కొద్ది రోజుల కింద ఇక ట్రీట్మెంట్ కోసం బెంగాల్కు వచ్చినటువంటి అన్వార్ ఉల్ అజీమ్ హత్యకు గురయ్యారు. ఇందులో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినటువంటి 4 ప్రమేయం కూడా ఉందని గుర్తించినటువంటి పోలీసులు. వారిలో ఒకరైన జహీద్ ఇక హౌలాదార్ను అరెస్టు చేసిరట. ఇగో హనీ ట్రాప్తో పిలిపించి బంగ్లాదేశ్ ఎంపీ దారుణ హత్య. బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ ఎంపీ అన్వారుల్ ఇక అజీమ్ ట్రీట్మెంట్ కోసం మే 12న బెంగళూరుకు వచ్చారు. మొత్తానికి బెంగాల్కు వచ్చారు. ఇక బారానగర్లోని తన స్నేహితుడు గోపాల్ ఇక బిశ్వాస్ ఇంట్లో దిగారు. 13న ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఆయన ఇక తిరిగి రాలేదు. ఇక సెర్చింగ్ ప్రారంభించిన పోలీసులు ఎంపీ హనీ ట్రాప్కు గురైనట్లు కూడా నిర్ధారించారు. ఓ మహిళ సహా మరో 2తో కలిసి ఆయన కోల్కతా శివార్లోని ఖాళీగా ఉన్నటువంటి తన స్నేహితుడి అపార్ట్మెంట్కి వెళ్ళినట్లు కూడా
ఇక సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. రూమ్లోకి వెళ్ళినటువంటి వెంటనే ఆయనను గొంతు నిలిమి చంపేసినట్లు కూడా నిందితుడు ఇక హౌలాదార్ చెప్పినట్లు కూడా పోలీసులు వెల్లడించారు. ఎంపీని చంపిన తర్వాత హౌలాదార్ తన అనుచరులతో కలిసి ఆయన చర్మము ఒలిచారు. ఇక ఆపై బాడీని ఇక చిన్న చిన్న ముక్కలుగా చేశారు. ఇక దుర్వాసన రాకుండా ఆ శరీర భాగాలకు పసుపు రాశారట. ఇక అపార్ట్మెంట్ నుంచి బాడీ పార్ట్స్ని ఇక సూట్ కేసులో తీసుకెళ్ళినట్లుగా ఇక సీసీటీవీ ఫుటేజ్లు కూడా కనిపించింది. ఇక బాడీ పార్ట్స్ను ప్లాస్టిక్ కవర్లలో ఇక పెట్టి కోల్కతా నలుమూలల్లో పడేశారట. మొత్తం ముక్కలు చేసి ప్లాస్టిక్ కవర్లో పెట్టి కోల్కతా నలుమూలలలో పడేసిరట అని బెంగాల్ సిఐడి పోలీసులు తెలిపారు. కాగా బంగ్లా సంతతికి చెందినటువంటి అమెరికన్ సిటిజన్ అఖ్తరుజ్జమాన్ ఇక తనకు ఎంపీని చంపాలని కూడా సూచించినట్లు కూడా హౌలాదారు ఇక పోలీసులకు తెలిపాడు. ఎంపీ అన్వార్కు ఇక అఖ్తరుజ్జమాన్ ఇక పాత స్నేహితుడని పోలీసులు గుర్తించారు. మరోవైపు హనీ ట్రాప్ చేసినటువంటి బంగ్లాదేశ్కు చెందినటువంటి మోడల్ షిలాస్తి రెహమాన్ను కూడా మొత్తానికి ఢాకాలో పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ అమ్మాయితోనే వెలేసినట్టు వలేసి అని రప్పించినారట ఎంపీని. మొత్తం మీద ఈ రకంగా స్మాష్ చేసి పరిస్థితులు ఏం ఘోరంలో నాయన. నేడు ఢిల్లీలో ఎన్నికలు ఇక 6వ విడతలో 6 రాష్ట్రాలు 2 యూనిట్లో పోలింగ్లు జరగబోతున్నాయి. ముక్కలు చేసిరట. బాడీని ముక్కలు చేసి సిటీలో మొత్తం ఆడో ముక్క పడేసిరట. మామూలు హత్య కాదు ఇది. ప్లాస్టిక్ కవర్లో పెట్టిరట ముక్కలన్నీ. కానీ అయ్యా మటన్ కోట్లో ఇయ్యలే ఆ ముక్క తినడానికని. ఇంత ఘోరమా? ఫైనల్లోకి రైజ్ ఇక 20వ పిల్లర్ ముందు గొయ్యట. ఆగని ఫ్రీలాన్స్ దందా నమ్మించి వంచిస్తున్నటువంటి రియల్ సంస్థలట. ఇక ఉత్సవాలకు ఓకే. అవతరణ దినోత్సవ ఏర్పాట్లపైన ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నటువంటి సిఎస్ మొత్తానికి ఉత్సవాలకు ఓకే చెప్పినారట. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ నిర్వహణకు ఇక ఈసీ పచ్చజెండా ఊపేసిందట. జూన్ 2న ప్యారెడ్ గ్రౌండ్లో వేడుక. సోనియాకు సన్మానం. రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్ళి ఆహ్వానించనున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర గేయం తెలంగాణ తల్లి విగ్రహం చిహ్న ఆవిష్కరణట. డిసెంబర్ 9 ఇక కట్ ఆఫ్ తేదీ. అసలు వడ్డీ కలిపి 2 లక్షల ఇక వరకు దంపతులకు 2 లక్షలు. ఈ నెల 19 వరకు ఉన్నటువంటి బకాయిల వివరాల సేకరణ, రుణ సమాచార సేకరణకు బ్యాంకులకు ఇక ప్రోఫార్మా. మొత్తానికి రుణమాఫీకి సిద్ధమవుతున్నటువంటి మార్గదర్శకాలు. డిసెంబర్ 9న కట్ ఆఫ్ తేదీ అట. భూ సర్వేపై కదలిక. ల్యాండ్ రికార్డు కమిషనర్ కార్యాలయం ప్రణాళిక. ఎన్ని నిధులు కావాలి, ఎందరు సిబ్బంది అవసరం. మొత్తానికి భూ సర్వే పైన కదలికలు చేస్తున్నారట. ఎన్ని నిధులు కావాలి, ఎంత సిబ్బంది కావాలి, సర్వేకు పట్టే కాలం ఎంత, ఇక తలెత్తే ఇబ్బందులు ఏమిటి, సమగ్ర అంచనాలతో నివేదిక రూపకల్పన. సర్వేకు 300 కోట్లు కేంద్రం నుంచి పొందే ఆలోచన కూడా చేస్తున్నారట. 2025-26 నాటికి పూర్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వం. ఇక 10 ఏళ్ల కిందటే 83.85 కోట్ల మంజూరు. గత ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 2.65 కోట్లేనట. ఇక సంపన్నుల పైన 2% పన్ను. 10 కోట్ల పైగా ఇక నికర సంపద పైన ఏటా వారసత్వ సంపద మీద 33% వేయాలి. ఇక బిలియనర్లలో అత్యధికులు ఇక అగ్రకులాల వారే ఉన్నారట. బిలియనర్లుగా ఉన్నోళ్ళంతా. ఇక పన్నుతో జీడిపిలో 2.73% మేర ఆదాయం. ఈ సొమ్ము పేదల మధ్యతరగతికి పంచాలి. సామాజిక రంగాల్లో ఇక పోతే పెట్టుబడులు పెంచాలి. ఇక థామస్ ఇక పీకేటీ తదితర ఆర్థికవేత్తల సిఫారసు. సచివాలయం పార్కింగ్ నమూనా ఖరారట. ఒకవైపు మల్టీ పర్పస్, 2 వైపులా సోలార్ ఇక రూఫ్ టాప్ల ఏర్పాట్లు. ఇక ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్తు ఇక సెక్రటేరియట్కేనట. ఇక అంచనా వచ్చేసి 40 కోట్లకు పెంపు. ఆంధ్రజ్యోతి కథనంలో కదలికలు మొత్తం మీద. ఇక జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. ఇది ఇంతకుముందు చూసిన కథనే. ఇక ఇట్లా జరగబోతున్నాయి మొత్తం మీద. భూ సర్వేలు చేపడతారట. మొత్తం టోటల్ ఎన్ని నిధులన్నా కానీ, ఎంత సిబ్బంది అన్నా కానీ
సర్వే చేపడతారట. అన్నదాతలే అక్కడ అడ్డా కూలీలు, కరెంటు నీళ్లు లేవు. ఇది మాది మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కౌడిపల్లి. మాకు 3 ఎకరాల పొలం ఉంది. ఇక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయం చేసిన ఊళ్ళో ఇక ఇతరుల పొలం పనులకు ఇతరుల పొలం పనులకు కూడా వెళ్ళేవాడిని. కేసీఆర్ ఉన్నప్పుడు తన పొలం సాగు చేసుకుంటూ ఇతరుల పొలం పనికి కూడా పోయేవాడట. ఇక 3 నెలల క్రితం హైదరాబాద్కి వచ్చా అడ్డా కూలీగా చేసుకుంటున్నా. మా పిల్లలు ఇక కంపెనీల్లో పనిచేస్తున్నారు. కొత్త ప్రభుత్వం రుణమాఫీ చేసి వ్యవసాయానికి అండగా ఉండాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా పంట పండించుకున్నట. ఇక కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూలీ పనికి పోతున్నానని చెప్తాడు. రాష్ట్రంలో కుట్టుపడినటువంటి వ్యవసాయం, ఇక వెక్కిరిస్తున్నటువంటి కరెంటు, సాగునీటి ఇబ్బందులు, వేధిస్తున్న బ్యాంకర్లు, ఇక ఫైనాన్సు వ్యాపారులు, ఆర్థిక అష్టదిగ్బంధంలో ఇక అన్నదాతలు ఉపాధి కోసం తప్పని వలసలట. మొత్తం మీద ఇక రైతన్న అరిగోసబడుతుండు. అన్నదాతకు శాపంగా ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎర్రటి ఎండలో రైతుల క్యూ, రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలకు కొరత, అందుబాటులో ఉంచని కాంగ్రెస్ సర్కారు, అన్నదాతకు తప్పని పడిగాపులు, ఇక విత్తన మేళలో ఇక పలు చోట్ల గందరగోళం. తెలంగాణ సోనా బీఆర్ఎస్కు డిమాండ్, విత్తనాలు దొరక్క రైతన్న ఆగచాట్లు. ఇంకా ఇట్లా ఉన్నది రైతు పరిస్థితి కూడా. సర్కారు వారి పాట, అమ్మకానికి భూములు, నిధుల సమీకరణ పైన సర్కారు కసరత్తు చేస్తుందట. భూములు అమ్మేసే ప్రయత్నం చేస్తుందట సర్కారు నిధుల కోసం. ఇక బుద్వేల్లోని 75 ఎకరాలకు అర్రస్ కూడా వాడిందట. 4,000 కోట్ల సమీకరణే లక్ష్యం. ఇక దశల వారీగా మరిన్ని భూములకు కూడా స్కెచ్ చేస్తున్నారట. 4,000 కోట్ల సమీకరణే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కథ. ఇక 2న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయ హే తెలంగాణ, మార్పులతో అధికారిక చిహ్నం విడుదల, ఘనంగా ఏర్పాట్లు, ముఖ్య అతిథిగా సోనియా గాంధీ కూడా రాబోతున్నారట. ఇక మా వాళ్ళతో కొట్టిస్తాం, సస్పెండ్ చేయిస్తాం, ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ పైన మహిళా జులుమట. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ పైన మహిళా జులుం. ప్రయాణికులు ఇక ఒప్పుకోకపోవడంతో ఆపకుండా ముందుకు పోనిచ్చిన డ్రైవర్, ఆపకపోవడంతో మహిళల శివాలు. మొత్తానికి నోటికొచ్చిన తిట్లు, ఇక దురుసు ప్రవర్తన, చివరికి పోలీస్ స్టేషన్కు పంచాయతీ ఈ రకంగా మారిపోయిందట. ఇది నకిరేకల్లో తలపోటు వ్యవహారంగా వచ్చింది కథ. ఇక కరోడుపతి ట్యాక్స్ విధించాలి. కోట్లకు పడగలెత్తినటువంటి వారిపైన పన్నులు పెంచాలి. 10 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులుంటే 2%, ఇక 100 కోట్లు దాటితే 4% పన్ను. దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఇక వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నిపుణుల సూచన. మొత్తానికి ఈ రకంగా పన్నులు విధించాలని ఆలోచిస్తున్నారు. కరోడుపతి ట్యాక్స్ విధించాలి. మొత్తం మీద కరోడుపతికి ట్యాక్స్ విధించాలట. ఇకపోతే జీతాలు లేక ఒత్తిడి, 104 డ్రైవర్ హఠాన్ మరణం. 104 డ్రైవర్ హఠాన్ మరణం జీతాలు లేక. రాజ్ కుమార్ మృతదేహం వద్ద రోధిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు. విధుల్లో ఉండగానే గుండెపోటు, దవాఖానాలో ఇక సిపిఆర్ చేస్తుండగానే మృతి. 5 నెలలుగా వేతనాలు రాక మానసిక క్షోభ. జిల్లా వైద్య అధికారి ఇక వేధింపులతోనే మృతుడి బంధువులు, ఇక తోటి ఉద్యోగులు చెప్తున్నటువంటి అంశం ఇది. క్యాబినెట్ బెర్త్కు ఇక ఫైరావులట. క్యాబినెట్ బెర్త్కు ఫైరావీలు. ఎంపీ ఫలితాలతో పదవుల ముడి. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్కు ప్రాతినిధ్యం కరువు. ప్రాతినిధ్యం ఉన్న జిల్లాలకే అవకాశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఇక ఓసీల్లో 4 అవకాశం ఉంటుందని కూడా సీఎం హింట్ ఇచ్చిండట. ఇక పాలమూరు ఫలితంతో మక్తల్కు లింక్. ఇక ఫైరవుల్లో హస్తంపార్టీ నేతలు బిజీగా ఉన్నారట. బిజీగా హస్తంపార్టీ నేతలు. ఇక 889 మంది అభ్యర్థులు, 58 స్థానాలు. ఆరో దశ ఎన్నికలకు నేడు పోలింగ్. 6 రాష్ట్రాలు, 2 యూనిటీల్లో ఎన్నికలు. ఇక బరిలో మనోహర్ లాల్, ఇక ఖట్టర్, ఇక మేనకా గాంధీ, మోహన్ మెహబూబా ముఫ్తీ తదితరులు ప్రముఖులు. ఈ పత్రికలో అసలు మనకు సరిగా
అక్షరాలు కనబడకుండా ఉంటాయి. జూన్ 30 వరకు ఇక విఐపి బ్రేక్, దర్శనాలు రద్దు, సామాన్య భక్తుల సౌకర్యార్థం మొత్తం మీద టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇవి మనం చూసుకున్నటువంటి వార్తలు. ఇకపోతే ఇక్కడ తులం ఇనుము ఇవ్వరు, తులం బంగారం కాదు కానీ తులం ఇనుము కూడా ఇవ్వరట. హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆడబిడ్డలకు 1,50,000 తులాల బంగారం బాకీ, బోనస్ పేరుతో కాంగ్రెస్ బోగస్ డ్రామాలు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలేవి, రాష్ట్రం దివాలా తీసిందని కూడా సీఎం అంటారా? అటు 10 ఏళ్ల నిజం, ఇటు 6 ఏళ్ల అబద్ధాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు.